నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కొంతమంది ట్వీట్స్ చేయడం ద్వారా టెస్లా కంపెనీ ఇండియాలో అడుగు పెట్టబోతోంది, తన ప్లాంట్ని ఇక్కడ ప్లాన్ చేయబోతోంది అనేటువంటి వార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే లోకేష్ గారు కూడా దానికి ట్వీట్ చేయడం జరిగింది. 2017లో ఎప్పుడైతే కలిసారో చంద్రబాబు ఎలాన్ మస్క్ని, ఆ ఫోటోని కూడా ట్యాగ్ చేసి ఒక పోస్ట్ చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో టెస్లా కంపెనీ అబ్రాడ్లో అంటే అమెరికాలో ఏ రకంగా దూసుకెళ్ళిపోతుందో ఆ కార్ మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాము. సో ఆ టెస్లా కార్ కంపెనీ ఇప్పుడు ఇండియాలో అడుగు పెట్టబోతోంది, ఇక్కడ ప్లాంట్ కోసం కొన్ని ప్లేసెస్ని కూడా చూస్తోంది అనేటువంటి వార్తకు సంబంధించి లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో వెల్కమ్ చేశారు. అలాగే 2017లో చంద్రబాబు కలిసినటువంటి పిక్ ఏదైతే ఉందో అది కూడా ట్యాగ్ చేశారు, ఎక్స్లో వెల్కమ్ కూడా చేశారు. అండ్ ఇంకొక లాస్ట్లో ఒక లైన్ కూడా ఉంది. సో కంప్లీట్గా ఈ పోస్ట్ గురించి మీరు ఏమంటారు? ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు 2022 ఆ ప్రాంతాల్లో 21-22 ఎలాన్ మస్క్ వద్దామని అనుకున్నారు. అయితే అది జరగలేదు. ఎందుకనో అంటే మరి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదా వైసీపీ ప్రభుత్వం, మనకు సరిగా తెలియదు దాని గురించి. ఇది మాత్రం ఇప్పుడు మళ్ళా మేము వస్తాము. ఇప్పుడు ప్రధాని మోదీ గారితో ఎలాన్ మస్క్ సమావేశం ఉంది ఈ నెలలో. అవును, ఏప్రిల్ 22. ఆ సందర్భంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనం తప్పకుండా కలుద్దాము, మీరు రండి, మీ ప్లాంట్కి టెస్లా కార్ల కంపెనీ పెట్టడానికి మీకు అనువైన ప్రదేశం మేము ఇస్తాము అని చెప్పింది. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముందు అసలు ఈయన ట్వీట్ చేశారు కదా, ఎవరు, మన లోకేష్ గారు. ఎందుకు చేశారంటే ఇప్పుడు కొత్తగా టెస్లా తోటి వైసీపీ ప్రభుత్వం లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కాదు. ఆల్రెడీ 2017లో ఎలాన్ మస్క్ మన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన టీంని కలవటం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్ల ఫ్యాక్టరీ పెట్టాలని ఒక ఉద్దేశం ఉండింది అప్పుడు. అది ఎందుకనో ఆయన వెనక్కి వెళ్ళారు. సో ఇప్పుడు ఆ ఫోటోని షేర్ చేస్తూ యు ఆర్ వెల్కమ్ సార్, 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది అని లోకేష్ గారు ట్వీట్ చేశారు. చేసి మీకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అనువైన ప్రదేశం ఇది, ఎందుకంటే ఇక్కడ చక్కటి నైపుణ్యం ఉన్న యువత ఉంది, అదేవిధంగా ప్రదేశం కూడా చాలా అనుకూలమైంది, మీకు అన్ని రకాలుగా మీకు ఎలక్ట్రిసిటీ వైజ్ కూడా మేమేమి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని చూస్తాము, అనుకూల వాతావరణంలో మీరు మీ ప్లాంట్ని స్థాపించండి అని ఆయన పెట్టారు. సో ఇది మనం అందరం ఆహ్వానించాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇప్పుడు మనం ఈ 5 ఏళ్లలో చూసుకుంటే మనకి ఏ రకమైన పరిశ్రమలు రాలేదు, ఐటీ కంపెనీలు రాలేదు, యువతకి ఎటువంటి ఉపాధి జరగలేదు. ఇప్పుడు సడన్గా మరి వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత ప్రేమ వచ్చిందో టెస్లా కంపెనీ మీద మనకు తెలియదు. ఆయన ఇండియాకు వస్తున్నారు కాబట్టి గబగబా పిలిచింది. కానీ ఇప్పుడు ఉండే అనుకూల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో అనుకూలత అంతా కూడా టీడీపీకే ఉంది. అందుకని ఆయన అంత ధైర్యంగా 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, మీరు రండి, మీకు మేము అన్ని రకాలుగా మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం అనేది మనందరం కూడా మెచ్చుకోదగ్గ అంశం, ఆహ్వానించదగ్గ అంశం. ఇంకా మనం వైసీపీ దగ్గరికి వచ్చేసరికి ఏ రకంగానూ వాళ్ళ డెవలప్మెంట్ లేకుండా ఇంతకాలం, ఇప్పుడు కొత్తగా మీకు అనంతపురంలో మేము భూమిని కేటాయిస్తాము, ఎందుకంటే 2500 ఎకరాలు కావాలి ఈ టెస్లా కంపెనీ పెట్టాలంటే, కార్ల కంపెనీ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టెస్లా కార్లను మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఒక్కొక్క కారుకి మనకి ట్యాక్స్లు ఎక్కువ పడిపోతాయి. దానివల్ల దాని ఖరీదు ఎక్కువైపోతుంది, మనకి 35 నుంచి 45 లక్షల దాకా ఏదో అవుతుంది. అదే కార్లు ఇక్కడ మనకి లోకల్గా తయారు చేశారనుకోండి, మనకి ఇంపోర్ట్ డ్యూటీ ఉండదు, ప్లస్ ఇక్కడ ఉపాధి దొరుకుతుంది యూత్కి ఎన్నో రకాలుగా. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది, భూముల ధరలు పెరుగుతాయి, అంటే జనజీవనం పెరుగుతుంది, ఎన్నో రకాల దానికి సంబంధించే కాకుండా ఇంకా మిగతా పరిశ్రమలు కానీ మిగతా రకాలైన వ్యాపారాలు కానీ సాగుతాయి. అందుకని ఎప్పుడు కూడా ఒక పరిశ్రమ వస్తుందంటే మనం దాన్ని నెగిటివ్గా చూడకూడదు, ఆ పరిశ్రమ వల్ల కలిగే ఇతర లాభాలు కూడా మనం గుర్తించాలి. ఆ రకంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు 2500 ఎకరాలు ఇస్తాం అనంతపురం దగ్గర. సో ఓ పక్క చెన్నై, బెంగళూరు, కృష్ణపట్నం పోర్టుకు కూడా దగ్గరగా ఉంటాయి, ఆ రకంగా కూడా మీకు అది ఈజీగా ఉంటుంది అని. ఇంకొకటి లేదంటే నాయుడుపేట దగ్గరైనా మీకు మేము భూమిని కేటాయిస్తాము, మీరు రండి అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు ఉన్న తరుణంలో
ఒకవేళ వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా ఏది ముందుకు కదిలే అవకాశం లేదు. అన్ని అంటే మాట్లాడుకుని పెట్టుకోవాలి అంతే వీళ్ళు. కానీ ఏదైనా కూడా ఒక పక్క మన లోకేష్ విషయాన్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. ఆయన మనందరికీ తెలుసు, ఆయన ఎవరు ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ కోసం గంటలు వెయిట్ చేసి ఆయన అపాయింట్మెంట్ కోసం. ఆయనకి అసలు ఏ రకంగానూ అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీలు తీసుకురావాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బిల్ గేట్స్ కోసం కూర్చుని ఈరోజు ఈ హైదరాబాద్ ఒక న్యూయార్క్ లాగా ఉంది అని చెప్తున్నారంటే దానికి పునాది వేసిన, దానికోసం పరిశ్రమించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు తండ్రి బాటలో కొడుకు నడుస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ వెంటనే ఈయన స్పందించడం అనేది చాలా మంచి విషయం. ఎవరు లోకేష్ గారు అంటే అది కావాలమ్మా. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్ ఫర్ ఏ పొలిటీషియన్. ఎందుకంటే మనకి మన రాష్ట్రానికి ఏది మంచి జరుగుతుంది, మన రాష్ట్రానికి వల్ల దానివల్ల యూత్కి ఏంటి, యూత్ అనే కాదు మన రాష్ట్ర ప్రజలకు ఏ రకమైన మంచి జరుగుతుంది, అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనేది తండ్రిలాగా ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా ఆలోచించి వెంటనే ట్వీట్ చేశారు. చూడండి, మనం ఇది చాలా అందరం మెచ్చుకోవాల్సిన విషయం అతనిలో. అంటే లోకేష్లో ఎంత పరిపక్వత వచ్చింది అనేదానికి కూడా ఇది ఒక తార్కాణం అన్నమాట. ఒకప్పుడు లోకేష్ని అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోకేష్లో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రతి వాళ్ళకి ఒక ప్రస్థానం మొదలు పెట్టాక అది చాలా టైం పడుతుంది మనకి, అవునా కాదా? ఆ టైం అది బికాజ్ పొలిటికల్గా కూడా ప్రతి మనిషికి ఒక ఏమైనా అనుభవం రావడానికి కొంత సమయం పడుతుంది. అది వయసు పెరిగే కొద్దీ వస్తుంది. సో ఇప్పుడు లోకేష్ గారికి అది పరిపూర్ణంగా వచ్చింది. మనకి తెలిసి ఆయన మాటల్లో కావచ్చు, ఆయన స్పీచ్లో కావచ్చు, మరొకటి కావచ్చు, అన్ని రకాలుగా ఆయనలో ఒక అనుభవం అనేది వచ్చింది, ఒక పరిపక్వత కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ అంశాన్ని తీసుకుని ఇమీడియట్గా ట్వీట్ చేశారంటే ఆయన ఎంత ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ ఎలా చేయాలనే దాని మీద దృష్టి పెట్టారన్న దానికి మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న అన్నామలై గారు అంటే మోదీ గారే ఇనిషియేటివ్ తీసుకున్నారని విన్నాం మనం. లోకేష్ గారిని వచ్చి కోయంబత్తూరులో ప్రచారం చేయమంటే అన్నామలై కోసం ఈయన వెళ్ళి ప్రచారం చేశారు అక్కడ తెలుగు వాళ్ళకి. అది కూడా ఒక మంచి విషయం. ఎందుకంటే అంటే లోకేష్లో ఉండే ఆ స్కిల్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే ఆయన తమిళ ప్రజలు అంటే తమిళ ప్రాంతంలో ఉండే తెలుగు ప్రజలను ఉద్దేశించి అక్కడ మాట్లాడారు. సో దానికోసం మోదీ గారే రమ్మని పిలవటం, అన్నామలై గారు కూడా రిక్వెస్ట్ చేయటం, ఈయన వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ. అంటే ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా, ఒక తెలంగాణకే పరిమితం కాకుండా అంటే ఆయన సేవలు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, విస్తృతం అవుతున్నాయి. అవును. సో ఈ సందర్భంగా దాన్ని కూడా మనం చెప్పుకుందాం. ఎస్. సో అలాగే అసలు టెస్లా కార్స్ సీఈఓ అంటే టెస్లా మోటార్స్ సీఈఓ అనేటువంటి ఎలాన్ మస్క్ను ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో లోకేష్ చేసింది, సో దానివల్ల చాలామంది షాక్ అయ్యారనేటువంటి తెలుస్తుంది. సో ఏదేమైనా టెస్లా కంపెనీ అనేది ఏపీలో కనుక ప్లాంట్ పెట్టినట్లయితే చాలామందికి మీరు చెప్పినట్టు ఉపాధి కలుగుతుంది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. ఆయన అది కూడా అన్నారు, ఆ లాస్ట్ లైన్లో మెన్షన్ కూడా చేయడం జరిగింది లోకేష్ ట్వీట్లో. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ 2 months స్టిల్ లవ్ అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. అంటే ఇంకొక 2 నెలల్లో మేము రెడీగా ఉంటామని. హోప్ సో అది జరుగుతుందని ఆశిద్దామండి.